First year all paramedical courses. Subject is pathology. Topic is cerebrospinal fluid. Cerebrospinal fluid is very important. Cerebrospinal fluid is a clear, colorless, and liquid. The investigations of central nervous system. Cerebrospinal fluid ఎందుకొరకు అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అన్నప్పుడు టైప్స్ ఆఫ్ నర్వస్ సిస్టంలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఒకటి, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ ఒకటి. తెలుగులో పరిధీయ నాడీ మండలము, కేంద్ర నాడీ మండలం. ఈ కేంద్ర నాడీ మండలము, పరిధీయ నాడీ మండలములో మనకి వెన్నెముక అనేది ఉంటుంది, స్పైనల్ కార్డ్తో పాటు ఒక రకమైనటువంటి ద్రవ పదార్థం వెళ్ళిపోతుంది. దాన్ని సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. అది మెదడు నుంచి కింది వరకు వచ్చేస్తుంది వెన్నెముక ద్వారా. ఆ వెన్నెముక ద్వారా వచ్చేటటువంటి పదార్థాన్ని సెరిబ్రో అంటే మెదడు, స్పైనల్ అంటే వెన్నెముక, ఫ్లూయిడ్ ద్రవం మెదడు యొక్క కింది భాగం నుంచి ఆ ద్రవ పదార్థం వచ్చేస్తుంది కాబట్టి దాన్ని సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి అన్నారన్నమాట. డిజార్డర్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ సిఎస్ఎఫ్ మెయిన్లీ ఫర్ ద డయాగ్నోసిస్ ఆఫ్ మెనింజైటిస్. మరి సిఎస్ఎఫ్ అనే పదార్థాన్ని మనం ఎందుకొరకు తీసుకోవాలి అంటే, ఏ పేషెంట్కి అయితే మెనింజైటిస్ అంటే మెదడు వాపు వ్యాధి, అంటే మెదడుకు ఒక రకమైనటువంటి రసాయనిక వాళ్ళ కావచ్చు, లేదు నరాల యొక్క న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదు ఏదైనా యాక్సిడెంటల్ కేసెస్ కావచ్చు. ఈ విధంగా మనకు మెనింజైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద మెనింజెస్ ఉబ్బినప్పుడు మనకి మెనింజైటిస్ అనే వ్యాధి వచ్చేస్తుంది. ఆ మెనింజెస్ వ్యాధి వచ్చినప్పుడు మనం ఎట్లా టెస్ట్ చేయాలి, హౌ టు ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది మెనింజెస్ మీన్స్ వీ హ్యావ్ టు ఒకటి దారి మనకి అది సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ని ఎస్టిమేషన్ వేయడమే. మరి హౌ టు ద శాంపుల్ కలెక్షన్ అంటే, శాంపుల్ కలెక్షన్ మనకి బై ద ఫిజిషియన్. ఎవరు చేస్తారు? బై ద ఫిజిషియన్ చేస్తాడు. Cerebrospinal fluid is collected by lumbar puncture using a long needle. లంబార్ పంక్చర్ అంటే స్పైనల్ కార్డు 3 రకాలు: సర్వైకల్ రీజియన్, థొరాసిక్ రీజియన్ అండ్ లంబార్ రీజియన్. సో సర్వైకల్ 7 స్పైనల్ కార్డ్స్, థొరాసిక్ 12 స్పైనల్ కార్డ్స్ అండ్ లంబార్ 7 స్పైనల్ కార్డ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ద నీడిల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బిట్వీన్ 3rd and 4th లంబార్ వర్టెబ్రా ఇంటూ స్పైనల్ సబార్కనాయిడ్ స్పేస్. ఓకే, ఈ నీడిల్ని సబార్కనాయిడ్ స్పేస్ అంటే రెండు యొక్క బోన్స్ యొక్క మధ్య భాగంలోంచి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి అప్పుడు సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ యొక్క కాంపోజిషన్ ఏంటి? వాట్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్? సో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ కలర్లెస్గా ఉంటుంది మోస్ట్లీ. వాల్యూమ్ వచ్చేసి 100 to 150 ml మనకి రావాలి. అపియరెన్స్ ఎప్పుడు క్లియర్గా ఉంటుంది. pH 7.3 to 7.4గా ఉంటుంది. స్పెసిఫిక్ గ్రావిటీ 1.003 to 1.008గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ విధంగా జరిగేటప్పటికీ దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి. దీంట్లో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ నార్మల్లో వచ్చేసి 15 to 45 నార్మల్, కానీ ఆల్బమిన్ 50 to 70, గ్లోబులిన్ 30 to 50, గ్లూకోజ్ 40 to 80, క్లోరైడ్స్ వచ్చేసి 700 to 750, సెల్స్ వచ్చేసి 0 to 8, లింఫోసైట్స్ ఆర్ క్యూబిక్ ఎంఎం. న్యూట్రోఫిల్స్ ఎప్పుడు కూడాను ఆబ్సెంట్గానే ఉండాల్సిందిగా ఉంటుందన్నమాట. అయితే దీంట్లో
Do not collect the specimen from the toilet bowl. Some students తెలియక కన్ఫ్యూజన్లో ఈ టాయిలెట్ యూరిన్ కంటైనర్స్లో సిఎస్ఎఫ్కి ఇస్తారు. ఇట్స్ ఎ రాంగ్ శాంపుల్ కలెక్షన్. వై? బికాస్ డు నాట్ రిఫ్రిజిరేట్ ద ఫీకస్. ఇంకొకటి ఏంటంటే ఫీకస్ని దీంట్లో రిఫ్రిజిరేటర్ చేయొద్దు ఎప్పుడు కూడా. The specimen should be analysis early as possible. The delay in performance may give false diagnosis because some coliform bacilli produces antibiotic substances. Suppose we have to delay any test. Sometimes false diagnosis because diagnostic test and false positives రిజల్ట్స్ అనేవి చాలా తప్పుగా వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. మరి హౌ టు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? ద స్పెసిమన్ కంటైనర్ షుడ్ బి లేబుల్డ్ ఇండికేటింగ్ ఐడెంటిఫికేషన్ నంబర్, ద నేమ్ ఆఫ్ ది పేషెంట్. మనం పేషెంట్కి శాంపుల్ కలెక్షన్కి ఇచ్చినప్పుడు ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తారు. ఆ నంబరును పేషెంట్ యొక్క నేము, డేట్ అండ్ టైము, స్పెసిమన్ కలెక్షన్ అనే టైం వేసి పెట్టాల్సి ఉంటుంది. స్టూల్ స్పెసిమన్ షుడ్ నాట్ బి లెఫ్ట్ కన్వర్డ్ ఇన్ నెసెసరీ టు ప్రివెంట్ డ్రైయింగ్ ఎఫెక్ట్. ఇది మనం చేయకూడదు. స్టూల్ స్పెసిమన్ షుడ్ బి ఎగ్జామినేటెడ్ విత్ 1 hour of collection. Specimens should be disposed properly of the examination. So we have to properly examination of cerebrospinal fluid. Don't collect the urine container, especially the doctor or nurses, they given the special containers. Only that containers you have to collect the cerebrospinal fluid. Clear? So don't collect the urine containers. Is a must and should. Is the don't forget this point. Clear? Then what is the preservation? How to preservation of the cerebrospinal fluid sample? The stool specimen should never be kept at the room temperature for a long period. Specimen can be kept 40 degrees centigrade in refrigerator. So immediately examination is not possible. Specimen is needed to be preservation. Preservatives, one is 10% normal saline, then 40% formaldehyde. So these preservatives are very important of 10% normal saline and 40% ఫార్మాల్డిహైడ్లో మనం ఈ యొక్క శాంపుల్ని ప్రిజర్వేటివ్ చేసేదానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.